ఓయూలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓయూ క్యాంపస్ లో బయటపడిన డెడ్ బాడీపై విచారణ జరపాలని అన్నారు. దీనిపై డీజీపీ అనురాగ్ శర్మను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఉత్తమ్. హెచ్సీయూ వీసీ అప్పారావును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ వర్సిటీలో నిన్న అరెస్ట్ అయిన విద్యార్థులను విడుదల చేయాలన్నారు ఉత్తమ్. లేకపోతే కోర్టులో ప్రవేశపెట్టాలని అన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటనలపై డీజీపీ అనురాగ్ శర్మ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో గుర్తించలేని మృతదేహం అవుపడ్డది. ఎందుకో గాని పోలీసులు అతి ఉత్సాహంతో ఆ ఐడెంటిటీని రివీల్ చేయకుండా మరి బాడీని మాయం చేసి రకరకాలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టారు, ఇతర పార్టీ స్టూడెంట్ లీడర్ కొట్టారు. మేము అది ఖండిస్తూ డీజీపీ గారిని ఆ లోకల్ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. మరియు ఉస్మానియా యూనివర్సిటీ జరిగిన సంఘటనలు ఇది చాలా బాధాకరమైన విషయాలు. ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి. తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ని ఈరోజు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టి నానా ఇల్లీగల్ చర్యలు చేసిన పోలీసుని ఖండిస్తున్నాం. డీజీపీ గారిని ఆ లోకల్ పోలీసుని చర్య తీసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఏవైతే విద్యార్థులని అరెస్ట్ చేశారో వాళ్ళని మీరు వదిలిపెట్టండి, లేదా కోర్టుకు రిమాండ్ చేయండి. ఇల్లీగల్గా 24 గంటలు డీటైన్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు మీద SC/ST యాక్ట్ కింద ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి డీజీపీ గారు డిమాండ్ చేయడం జరిగింది. వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను పోయి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా 10,000 మంది గ్యాదరింగ్తో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపినాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగానైనా అణచివేయాలనేటువంటి దూరంతో నా మీద శాసనసభ్యుడు గారు, నా మీద మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ మీద దాడి చేసి నా వెహికల్ ఇంకా కూడా అక్కడే ఉంది పోలీస్ స్టేషన్లో చూడండి, పూర్తిగా నా వాహనాన్ని కూడా ధ్వంసం చేసి ఇంటెన్షనల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టి గాయపరచడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. మా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు వినబడకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈ రకంగా చేస్తే మాత్రం తప్పకుండా ఇంతకు రెట్టింతలు ఉద్యమం చేయడానికి సిద్ధమవుతాం. గత 15 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. ఏ సందర్భంలో కానీ పోలీస్ స్టేషన్లో విద్యార్థి నాయకుల్ని సెల్లో వేసి కొట్టినటువంటి సందర్భాలు లేవు. ఇలా పరామర్శించడానికి వెళ్ళినటువంటి విద్యార్థుల మీద, నాయకుల మీద, ఎమ్మెల్యే గారి మీద, నాపైన కూడా మరి లాఠీచార్జ్ చేసి కొట్టడం జరిగింది. చచ్చిపోయినటువంటి విద్యార్థికి అద్దె మనసుని తీసుకొచ్చి పేరెంట్స్ ఇచ్చినటువంటి ఘనత ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి